మేడ్చల్ పిఎస్ పరిధిలో వివాహిత దారుణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేసులో భాగంగా 4 బృందాలుగా ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి క్లూస్ సాధించినట్లు కూడా తెలుస్తోంది. హత్యకు గురైన మహిళ బోధన్కు చెందిన శివానంద్గా గుర్తించారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన ఆమె ఇళ్లలో పనిచేస్తూ మరో వ్యక్తితో నివసించేదని పోలీసులు తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఇమాంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఎందుకు చంపారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్లో అత్యంత దారుణంగా మహిళను హత్య చేసిన కేసులో పోలీసులు ఈ కేసులో కీలకంగా నిందితుడిని గుర్తించారు. మహిళకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా హత్య చేసిన అనంతరం నిందితుడు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే బండరాయితో తలపై అత్యంత దారుణంగా ఆమె బాడీని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసు 2 రోజులుగా గత విచారణ చేస్తున్నటువంటి పోలీసులు ఆ మహిళ బోధనకి చెందిన శివానంద గారు కూడా పోలీసులు గుర్తించారు. అయితే శివానంద గత కొన్ని రోజుల నుంచి అంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, వివాహిత, 3 పిల్లలు కూడా ఉన్నారు, కానీ భర్తకు దూరంగా ఉంటున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఈ కేసులో ప్రధానంగా మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నటువంటి ఒక కెనాల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి కల్వట్టులో మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో నిందితుడిని కూడా పోలీసులు ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కీలక విషయాలు కూడా పోలీసులు మరికొద్ది సేపట్లో తెలిపే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా నిందితుడు కూడా హనుమకొండకు సంబంధించిన హనుమకొండ జిల్లా కమలాపూర్ చెందిన షేక్ ఇమాం గా కూడా మేడ్చల్ పోలీసులు గుర్తించారు. ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఔటర్ రోడ్ పక్కనే మహిళను అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసిన నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగానే గుర్తించినట్లుగా కూడా పోలీసులు తెలుస్తుంది. అయితే మునీరాబాద్ మేడ్చల్ ఓఆర్ఆర్ పక్కనే ఉన్నటువంటి మునీరాబాద్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే మునీరాబాద్ శివారు ప్రాంతానికి తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ పక్కనే బ్రిడ్జి వద్ద ఆమె పైన అత్యాచారం చేశాడా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే మెడికల్ షాప్ లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. మెడికల్ షాప్ లో కూడా ఆయన కొన్ని వస్తువులను తీసుకొని వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అనంతరం మహిళ దగ్గరికి వెళ్లి ఆ కల్వర్ట్ లోకి వెళ్లి ఆ పైన అత్యాచారం చేశాడా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తులో కొనసాగింది. అయితే హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, హత్య చేయడానికి కారణాలు ఏంటి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అన్న విషయాలను కూడా పోలీసుల విచారణలో బయటపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నిందితుడు షేక్ ఇమాన్ ని హన్మకొండలోని కమలాపూర్ లో అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు కీలక విషయాలు అయితే బయటపడ్డారు. ఈ కేసులో మరికొద్ది సేపట్లో మేడ్చల్ పోలీసులు కూడా ఈ హత్యకు సంబంధించిన మహిళా హత్యకు సంబంధించిన ఘటనపై మరిన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.